హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ షార్ట్ చూసే ఉంటారు కదా! నేను షార్ట్‌లో అప్లోడ్ చేశానండి. ఏరోప్లేన్ థీమ్ కేక్ ఎలా చేయాలో మన వీడియోలో చూపిస్తాను అనేసి. నేనైతే బేస్ ప్రిపేర్ చేయడం ఏం చూపించట్లేదండి. బేస్ అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ప్రిపేర్ చేశాననమాట. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్‌ని ఎలా ఫిల్లింగ్ చేసుకోవాలి, ఎలా ఐసింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నా అండి. అలానే ఏరోప్లేన్ ఆ థీమ్ కేక్‌కి మనం అవి ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి, అంటే కేక్ మీద ఎట్లా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నా అండి అంతే. అయితే మనం కేక్‌ని కట్ చేసుకుంటాం కదండీ! కట్ చేసుకునేటప్పుడు ఈ సెరటెడ్ నైఫ్ అని ఉంటుంది. దాంతోటి కట్ చేసుకున్నామంటే క్రమ్స్ ఎక్కువ మనకి కట్ అవ్వవనమాట. స్మూత్‌గా కట్ అవుతుంది. అదే మన ఇంట్లో ఉన్న నైఫ్‌తో కట్ చేసుకుంటే ఏంటి అంటే క్రమ్స్ అనేవి ఏర్పడిపోతాయనమాట కేక్‌లో. క్రమ్స్ ఏర్పడితే ఏమవుతుందంటే మనకి కేక్ ఐసింగ్ కరెక్ట్‌గా రాదండి. అంటే స్మూత్ స్ట్రక్చర్ రాదనమాట. కొంచెం గరుకు గరుకుగా అంటారు చూడండి, అట్లా వస్తుందనమాట. అయితే అవి మనకి స్మూత్ స్ట్రక్చర్ వచ్చే వరకు ఐసింగ్ ఎలా చేసుకోవాలి, కేక్ బేక్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. అయితే ముందుగా విప్పింగ్ క్రీమ్‌ని మనం విప్ చేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ రెసిపీ కావాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒక విప్పింగ్ క్రీమ్ రెసిపీ ఒక్కటే నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను మీకు. అలానే విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు కూడా మనం బీట్ చేసుకున్నదంతా కూడా బయట పెట్టుకోకూడదండి. కొంచెం తీసుకొని మనం కొంచెం వేరొక గిన్నెలోకి తీసుకొని అది బాగా కలుపుకోవాలనమాట ఒకసారి. ఆల్రెడీ మనం బీట్ చేసుకున్నా కూడా మనం ఐసింగ్ చేసుకునే ముందు ఒకసారి కలుపుకోవాలనమాట విప్పింగ్ క్రీమ్ అనేది. కలుపుకోకపోతే ఏంటి అంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోతాయండి. మనకి స్మూత్‌గా ఫినిషింగ్ అనేది స్మూత్ రాదనమాట. కొంచెం రఫ్ ఫినిషింగ్ వస్తుంది. దానికోసం విప్పింగ్ క్రీమ్ కూడా మనం ఏంటి అంటే ఫ్రిడ్జ్‌లోనే ఉంచుకోవాలండి. మొత్తం అంతా కూడా మనం బయట పెట్టుకున్నా కూడా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోయి మనకి స్మూత్‌గా ఫినిషింగ్ రాకుండా అది మనకి రఫ్‌గా వస్తుందనమాట. అలానే ఫినిషింగ్ మనకి కరెక్ట్‌గా చేయడానికి కూడా రాదు. విప్పింగ్ క్రీమ్ ఒకవేళ బయట పెట్టుకుంటే మాత్రం. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్ అని చెప్పాను కదండీ! దానికోసం నేను స్పాంజ్‌ని షుగర్ వాటర్‌తో తడుపుకుంటున్నా అండి. షుగర్ వాటర్‌లో కొంచెం నేను వెనిల్లా ఎసెన్స్ అనేవి యాడ్ చేసుకున్నాననమాట. ఎందుకంటే ఇది ఎగ్గేసి కేక్ బేస్ అనేది ప్రిపేర్ చేసాం కదండీ! ఎగ్‌లెస్ ఏం కాదు, ఎగ్ కేకే ఇది. సో, కొంచెం ఎగ్ స్మెల్ అనేది ఏమన్నా ఉన్నా కూడా మనకి షుగర్ వాటర్‌లో సోక్ అవుతుంది కదా! స్మెల్ అనేది మనకు అంతగా తెలీదనమాట. అందుకని నేను షుగర్ వాటర్‌లో కూడా వెనిల్లా ఎసెన్స్ అనేవి యాడ్ చేసుకుంటానండి. అలానే కొంచెం క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని చెప్పాను కదా! కొంచెం స్ట్రాబెర్రీ క్రష్ అనేది వేసుకొని అది కూడా అప్లై చేసుకోవాలనమాట. మీ ఇష్టం, స్ట్రాబెర్రీ క్రష్ వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదండి. క్రీమ్‌లో మాత్రం నేను షుగరు ఎసెన్స్ ఏమి వేసి బీట్ చేయనండి. ఉత్తి విప్పింగ్ క్రీమ్ ఎలా వస్తదో మనకి, అదే విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేసి వాడేసుకుంటాను. ఎప్పుడైనా ఎవరైనా ఎసెన్స్ కావాలి అన్నా, ఫ్లేవర్ కావాలి, విప్పింగ్ క్రీమ్ కూడా ఫ్లేవర్ కావాలి అంటే మాత్రం కస్టమర్ రిక్వైర్మెంట్ అండి. కస్టమర్ అడిగితే మాత్రం ఖచ్చితంగా ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తాను. అయితే క్రమ్ కోట్ ఖచ్చితంగా చేసుకోవాలండి కేక్‌కి. మనకి టైం లేకపోతే గనక ఒక 5 మినిట్స్ అయినా క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలనమాట. ఒకవేళ క్రమ్ కోట్ చేసుకోలేదనుకోండి మనం, ఆ క్రమ్స్ అనేవి పైకొచ్చేసి మనకి ఫైనల్ ఫినిషింగ్‌లో కూడా క్రమ్స్ అనేవి పైకి కనిపిచ్చేస్తాయి. అందుకని ఒక 5 మినిట్స్ అయినా క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి, ఆ క్రమ్స్ అనేవి మనకి పైకి రావు. కేక్ కూడా స్మూత్ ఫినిషింగ్ వస్తుందనమాట. బేకింగ్ అనేది అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదండి. నేను కూడా బేకింగ్‌లోకొచ్చి ఒక 8 ఇయర్స్ అవుతుంది బేకింగ్ స్టార్ట్ చేసి నేను. అయితే స్టార్టింగ్‌లో నాకు కేక్ బేక్ చేసి పర్ఫెక్ట్ కేక్ రావడానికే నాకు 1 మంత్ టైం పట్టిందండి. పర్ఫెక్ట్ కేక్ రెసిపీ అనేది ఎలా బేక్ చేయాలి, ఏంటి అనేది నేర్చుకోవడానికి. కొన్ని యూట్యూబ్‌లో చూసి కొన్ని టిప్స్ నేర్చుకుంటే నేను బయట మామూలుగా ఉంటారు కదండీ! హోమ్ బేక్ చేసేవాళ్ళు, అలానే కొంచెం బేకరీలో కూడా వర్క్ చేసేవాళ్ళు, అమ్మాయిలు అవి ఉంటారు కదండీ! ఇప్పుడు కేక్స్ దగ్గర అవి చేసేవాళ్ళు. ముందు మేము ఉండే దగ్గర ఒక అమ్మాయి బేకరీలో వర్క్ చేసేదనమాట. ఆమె దగ్గర అలా కొన్ని కొన్ని టిప్స్ కొన్ని యూట్యూబ్‌లో చూసినవి, కొన్నైతే బయట కొన్ని నేర్చుకున్నాను నేను. అయితే నేను బేకింగ్ ఎలా స్టార్ట్ చేశాను, బేకింగ్ నేనెలా నేర్చుకున్నాను, పర్ఫెక్ట్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోగలుగుతున్నాను, ఇదంతా ఒకసారి ఈ స్టోరీ అంతా మీకు కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను సెపరేట్ వీడియో చేస్తాను. అయితే క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్‌లో నేను బ్లూ కలర్ 2 డ్రాప్స్ ఏసి కలుపుకున్నానండి. ఇలా స్కై బ్లూ కలర్ వస్తుందనమాట మనకి. థిక్ బ్లూ కలరే ఉంటుంది. కానీ 2 డ్రాప్స్ తక్కువ వేసుకుంటే స్కై బ్లూ వస్తుంది. కొంచెం ఎక్కువ వేసుకొని కలుపుకుంటే మనకి థిక్ బ్లూ వస్తుందనమాట. దాన్ని కూడా మనం ఫైనల్ ఫినిషింగ్ చేసుకోవాలి. ఫైనల్ ఫినిషింగ్ అప్పుడు కూడా మనకేమి అంత ఈజీగా ఏమి వచ్చేదండి. ఇక్కడ వీడియోలో చూపిస్తే ఒక 2, 3 మినిట్స్‌లో అయిపోతుంది కానీ,
అట్లీస్ట్ ఖచ్చితంగా ఒక 5 to 6, 7 మినిట్స్ అయినా పడుతుంది మనకి ఫైనల్ ఫినిషింగ్ రావడానికి. మ్యాక్సిమం ఎక్కువ ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ యూస్ చేస్తే ఫైనల్ ఫినిషింగ్ స్మూత్గా వస్తుంది అనుకుంటాము. కాకపోతే ఏంటి అంటే మనం ముందు ఈ ప్యాలెట్ నైఫ్తో మనం ఎంత పర్ఫెక్ట్గా అయితే క్రీమ్ అనేది అప్లై చేసుకుంటామో అంత పర్ఫెక్ట్గానే ఫైనల్ ఫినిషింగ్ అనేది వస్తుందండి మనకి. చూడండి, కేక్ ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా లేదంటే ఎక్కడైనా ఏమైనా క్రీమ్ సరిగా అప్లై అవ్వకపోయినా కూడా మనము స్క్రాపర్తో స్క్రాప్ చేసుకునేటప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ క్రీమ్ అప్లై అవ్వలేదు అని లేదంటే ఏమైనా గ్యాప్స్ ఉన్నాయనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. నేను ఫస్ట్ అయితే ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ కాదండి, మామూలుగా గట్టిగా ఉంటుంది కదా ఆ స్క్రాపరే యూస్ చేసేదాన్ని. అంటే ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ యూస్ చేస్తే నాకు స్టార్టింగ్లో ఏమయ్యేది అంటే కొంచెం అది బెండ్ అయ్యేది, డోమ్ షేప్ రావడం, లేదంటే అక్కడక్కడ అన్ఈవెన్గా క్రీమ్ స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగేది. తర్వాత కొంచెం అలవాటు అయిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ యూస్ చేశాను. అయితే ఇప్పుడైతే మాత్రం మొబైల్కి స్క్రీన్ గార్డ్ వేస్తారు కదండి, ఆ స్క్రాపర్ అయితే యూస్ చేస్తున్నాను. నేను ఇది కూడా ఒక వీడియోలో చూసానండి, చూసినప్పటి నుంచి యూస్ చేస్తున్నాను. కానీ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా నీట్గా వస్తుందండి. షార్ప్ ఎడ్జెస్ కానీ ఫినిషింగ్ కానీ చాలా నీట్గా వస్తుందన్నమాట మనకి ఈ స్క్రాపర్ యూస్ చేస్తే. మీరు కనుక బేకింగ్ చేసి ఇట్లా కేక్స్ ప్రిపేర్ చేస్తే మాత్రం ఈ స్క్రాపర్ ఒకసారి యూస్ చేసి చూడండి. మీకు కూడా బేకింగ్ చేసేటప్పుడు మనకి స్పాంజ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి స్పాంజ్ అనేది కూడా చూపించమంటే చూపిస్తానండి. నేను ఆల్రెడీ ఒక 2 టైర్ కేక్ని అప్లోడ్ చేశాను, అందులో స్పాంజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అప్లోడ్ చేశానండి. అందుకని నేను ఈ స్పాంజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అప్లోడ్ చేయలేదు. స్పాంజ్ అంటే మనకి ఫ్లేవర్ మారుతుంది అంతేనండి, ప్రాసెస్ అయితే ఏం మారదు. ఇప్పుడు వెయిట్ని బట్టి మెజర్మెంట్స్ మారుతాయి కానీ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది కదా. ఒక వెన్నెలా ఫ్లేవర్ అయితే వెన్నెలా ఎసెన్స్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే స్ట్రాబెర్రీ ఎసెన్స్, అలానే చాక్లెట్ ఫ్లేవర్ అయితే చాక్లెట్ ఎసెన్స్, కోకో పౌడర్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము. అందుకని నేను ఇంకేం చూపించలేదు అనమాట. లేదు స్పాంజ్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపించమంటే చూపిస్తానండి. చూసారా కేక్ అనేది ఎంత షార్ప్ ఎడ్జెస్ వచ్చినాయో. ఇప్పుడు నేను ఈ థీమ్ అనుకున్నానండి. ఈ కేక్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానో చెప్పలేదు కదా, మా తమ్ముడు USA నుంచి వస్తున్నాడండి, వాడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కేక్ చూసని ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నేను వెల్కమ్ టు హోమ్ అని రాసుకుని ఇవన్నీ ప్రిపేర్ చేసేసానండి. ఇది ఫౌండెన్తో చేశాను అనమాట. నేను ఫౌండెన్తో చేయడం ఏం చూపించలేదండి. ఒకవేళ అవి కూడా చూపించమంటే కనుక నేను సెపరేట్ వీడియో చేసి చూపిస్తాను మీకు. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే వీడియో చేసి చూపిస్తాను. ఈ కేక్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కేక్ అయితే ఫుల్ లుక్ ఇదండి. అయితే నా కేక్ మీకు కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోస్ అందరికీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఏంటి అంటే నాకు కూడా మంచి ఎనర్జీ వస్తుంది, ఇంకా వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది. వీడియోస్ అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.